నమస్కారం. మాకు ముఖ్యంగా సినిమా ఈవెంట్ కి పిలిచిన మా రెడ్డి సంఘం అధ్యక్షులు అన్ని డిస్ట్రిక్టుల నుంచి రావడం జరిగింది. వాళ్ళకు నాకు సపోర్ట్ ఉంది. వాళ్ళు నా గురించి ఏదైనా చేసిన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడేది మీరు అందరు చూసారు. ఖచ్చితంగా మేము రేపు రిలీజ్ చేసే థియేటర్లు ఏవైతున్నాయో అవన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. మంచి సాంకేతిక విలువలతోని మా రాజీవ్ అన్న, శంకర్ అన్న వీళ్ళిద్దరు సరిపోతుంది నాకు సినిమాలో. అలాగే శ్రీతేజ్ గారు కూడా బాగా చేశారు. అందరు యాక్టర్సే మినిమం ఒక 40 మంది నటులు మా సినిమాలో చేయడం జరిగింది. రేపు రిలీజ్ చేయబోయే 9 సినిమాలల్లా 40 మంది ఆర్టిస్టులు ఉన్నారో లేదో చూడండి, మీకు రేపు ఎట్లుంటుందో. అందరికి మీడియా ముఖ్యంలో చెప్తున్నా, దళారి అనే టైటిల్ గొప్ప టైటిల్. ఇది ఎంత పెద్ద టైటిల్ అంటే, ఈ టైటిల్ మాకు ఎందుకు దొరకలేదని చాలా మంది బాధపడ్డోళ్ళు ఉన్నారు. ఈ టైటిల్ గురించి నాకు డబ్బులు ఇచ్చి ఈ టైటిల్ నాకు ఇవ్వని అడిగిన వాళ్ళు ఉన్నారు. మా రాజీవ్ అన్న, శంకర్ అన్న మోసిరు సినిమా ఇప్పుడు మీరు చూసారు కదా, 2 సాంగులు చూసారు, ట్రైలర్ చూసారు. పెద్ద మనుషులు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఒక పాటకే కన్నీళ్లు పెట్టుకుంటే మరి సినిమా చూస్తే మేము ఏం రేంజ్ ఉంటాం మాకే తెలుస్తలేదు. నెక్స్ట్ దళారి 2 ఉంటది, కేజీఎఫ్, ఒక బాహుబలి, ఒక RRR, ఇవన్నీ ఎట్లున్నది దాన్ని మించి ఉంటుందన్న అంటే సినిమా ప్యాషన్ మీద వచ్చినా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరి వర్క్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటది. మా సాంగుల్నే ఉంది, పైనుంచి ఎవడు దిగిరారు, మన నుంచే మనం ఎదగాలి. పైనుంచి ఎవడు గొప్పడై దిగిరాడు, మన నుంచి మనం ఎదగాలనే కాన్సెప్ట్ సాంగ్లో పెట్టిన నేను. ఇది ఆలోచించి పెట్టిందే, అనుకోకుండా పెట్టింది కాదు. మీడియా మిత్రులందరికీ నా యొక్క విన్నపం, మామూలుగా చేసేసిన ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి ఒక రెండు సార్లు మాత్రమే నేను మీడియాను పిలిచిన. మీరందరూ దీన్ని కవరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి మీరే ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా. మా రాజీవ్ అన్న 1 hour టైం ఇచ్చారు నాకు, దానికి సంతోషం. మా శంకర్ అన్న నిన్న సాయంత్రం వచ్చి 12 గంటల దాకా నా దగ్గర ఉండి ధైర్యం చెప్పి, అన్న సూపర్ హిట్ అయితే సినిమా, నేనున్నా, ఎక్కడికంటే అక్కడికి పోదాం, ఆంధ్రాలో నేను అందరు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పిన మస్తు ఉంటుంది అన్న, నువ్వు బాధపడకు, నేను అన్నిటికీ నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న, శంకర్ అన్న. నేను చెప్పడానికి ఏం లేదు, చాలా టైం ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు. వాళ్ళ విలువైన టైం కూడా ఖరాబ్ చేయద్దు. దళారి 2తోని బాక్స్ బద్దలే. దళారి 1 అనేది మీరు రేపు చూసి చెప్తారు. ఇక నేను చెప్పద్దు మాటలలో, ఖచ్చితంగా ఇట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను ఫస్ట్ నుంచి వెళ్ళి నా టీంలో సభ్యులైనటువంటి నా మనుషులు, నా అసోసియేట్స్ నరసింహ, సిద్ధు, పవన్, ప్రసాద్, భవ్య, రాజు, నా టీం సభ్యులందరండి, నా కో డైరెక్టర్స్, నా అసోసియేట్స్, నా గణపతి, అందరూ రావాలి పక్కన స్టేజ్ పక్కన. మీ పక్కన పెట్టుకుని మాట్లాడాలి కదా. నా టీం రాజా, నా టీంలో వచ్చి నా టీం పక్కన పెట్టుకున్నప్పుడు కదా రాజశేఖర్ అన్న, వీళ్ళంతా నా టీం, నా డైరెక్టర్ టీం. ఇది మీరు అది చూసిరంటే నా టీం ఉంటేనే అది ముందుకు వచ్చింది, అది లేకపోతే ముందు రాలే. కాబట్టి నా టీం సభ్యుల ముందర పెట్టుకొని మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఫస్ట్ నా టీంకు, నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకుపోయినటువంటి, ప్రతి క్షణం నా టీంలో ఉండి నన్ను నడిపించిన వాళ్ళు ప్రసాద్, పవన్, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతిరోజు మా డైరెక్టర్ ముందుకు రావాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి నాతో మొదటి నుంచి చివరి దాకా ప్రోత్సహిస్తున్నటువంటి నా టీం సభ్యుల క్రెడిట్ ఇదంతా. నేను ముందడుకోవడానికి వాళ్ళే నా ధైర్యం, వాళ్ళే నాకు ఈ యొక్క పనికి అన్నిటి ముందుకు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు. థ్యాంక్ యూ గణపతి, సిద్ధు, భవ్య, వీళ్ళంతా నా అసోసియేట్స్, నరసింహ, ప్రసాద్, రాజశేఖర్ అన్న, రాజా. ఇంకా మా కో డైరెక్టర్ రాలేదు, కో డైరెక్టర్ గారికి. మరియు ఇంతకుముందు మనం సాంగ్ రిలీజ్ చేసినాము, దానిలో హరిగౌర గారు మ్యూజిక్ అందించారు. దాన్ని సురేష్ ఉపాధ్యాయ గారు దాన్ని లిరిక్స్ అందించారు. సారీ క్షమించాలి, సురేష్ ఉపాధ్యాయ గారు లిరిక్స్ రాశారు, హరిగౌర గారు మ్యూజిక్ అందించారు. దాన్ని రాజుపైడ మంచి కొరియోగ్రఫీ చేసిండు. థ్యాంక్ యూ మిత్రమా, చాలా అద్భుతం. ఎక్కడున్నాడు రాజుపైడ ఉంటే రాజుపైడ కూడా నాకు పక్కకు రావాలి. థ్యాంక్ యూ రాజుపైడ.
అండ్ టీమ్ అండ్ ఈ సాంగ్ ఈ సినిమాను అద్భుతంగా చేసిన టెక్నీషియన్స్ అందరు సీనియర్ టెక్నీషియన్సే. వాళ్ళందరికీ పేరు పేరున ఈ వేదిక నుంచి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా శ్రమ అనేది నేను మొదలుపెట్టిన పెన్ను నుంచి వెళ్ళి రాసిన చివరి దాకా అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోకున్నా వెన్నుండి నడిపించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన ఓపెనింగ్ లోనే అమ్మాయి చాలా చక్కగా అభినయం చేసింది. ఆ అమ్మాయి కూడా భవిష్యత్తు ఉండాలని మాకు ప్రారంభం చేసింది. వారికి కూడా నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిరాజ్ అండ్ టీమ్. వాళ్ళకు కూడా నాకు దగ్గరుండి నడిపి సలీం బాయ్ అండ్ టిఎన్ రాజన్న అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పరిచయం చేశారు. అందరికీ మా లైన్ ప్రొడ్యూసర్ అనిల్ వెల్కమ్. ఎక్కడున్నాడో వేదిక వెనక్కి రావాల్సింది. థ్యాంక్ యూ అనిల్. చాలా ప్రోత్సహించి వెనక్కి బావా నేనున్నా లైన్ ప్రొడ్యూసర్ గాని ప్రోత్సహించారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి ఎడవెల్లి వెంకటరెడ్డి గారు. వారు ఇంతకుముందే ధైర్యం చెప్పిర్రు నేను దళారి 2 తీస్తున్నాని. దానికి సంతోషంగా ఒకసారి చప్పట్లు. మా యొక్క ఎందుకంటే ఒక సినిమా పూర్తయినా కానీ వేదిక నుంచి వెళ్ళి 2వ సినిమా కూడా అనౌన్స్ చేసారు దళారి 2. ఎందుకంటే మేము దళారి 2కు మేము లాస్ట్ అసలు దళారీలు మీరా నేనా ఈ సినిమాలో మేము కథ స్టార్ట్ చేసినప్పుడు రెడ్డి అనేటోళ్ళ యొక్క గుణాన్ని వాళ్ళ సోల్ను మేము తీసుకొచ్చినాం. అంటే ఆ కథను అర్థం చేసుకోవడానికి మేము ఈ సినిమాని తీసి 2వ సినిమాగా మేము ముందరికి తీసుకొస్తున్నాం. అంటే తీసుకురావడానికి రీజన్ కూడా ఆ సినిమాలో చూస్తే కనిపిస్తుంది 100%. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీరు ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి 2వ సినిమా మన చాప్టర్ 2ను కూడా అనౌన్స్ చేశారు. నేను వద్దులే అన్న అనౌన్స్ చేయడం, కానీ వారు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఇది కూడా నాకు మళ్ళీ ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు. ముఖ్యంగా ఈ సినిమాకు అందించిన జూనియర్ ఆర్టిస్టుల కాంచలి ప్రతి టెక్నీషియన్ బాగా సపోర్ట్ చేసారు. అందుకోసమే ఈ సినిమా అంతా అద్భుతంగా తయారైంది. శంకర్ హీరో గారు ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఒక కుర్రకారు నుంచి వెళ్ళి పెద్దవాడి దాకా ప్రతి క్షణం అంటే 25 నుంచి ఒక కాలేజ్ బాయ్ గా చూపించా ఈ సినిమాలో, ఒక మధ్య మనిషిగా చూపించాను, ఒక పెద్ద మనిషిగా చూపించిన. అంటే 3 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ లో చూపించిన. దానికోసం ఎంతో శ్రమించాడు. తన కోసం తను వర్కౌట్ చేసిండు. నాకు ఇలా ఉండాలన్నా అంటే తను నా కోసం టైం ఇచ్చిండు. అన్న ఇప్పటి వరకు నేను ఏ మీడియా ముందుకు పోయి మాట్లాడదాం అన్నా, నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదన్నా, అసలైన ప్లాట్ఫామ్ నువ్వు ఇచ్చావన్నా, ఇవాళ మాట్లాడతా చూడన్నా, నీకోసం నేను వస్తున్నా అని చెప్పి వచ్చాడు. థ్యాంక్ యూ శంకర్ అన్న. థ్యాంక్ యూ లవ్ యూ అన్న. నీకోసం వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలా గర్వపడుతున్నా. నేను ఇండస్ట్రీ కూడా గర్వపడుతుంది. ఎందుకంటే నీకు తగ్గ సినిమా నేను తీసుకొస్తున్నా కాబట్టి అదే గర్వంగా అంత పెద్ద గొప్ప అవకాశాన్ని కూడా నాకు తీసుకొచ్చారన్న. థ్యాంక్ యూ లవ్ యూ శంకర్ అన్న. మా శంకర్ అన్న నవ్వుకు ఆనందానికి నాకు అవధులు. ఎందుకంటే నా నవ్వులో నా నోరు తడబడుతుంది, కానీ మాట తడబడుతుంది, కానీ మనసులో ఉన్న భావం తడబడట్లే. అది పర్ఫెక్ట్. ఇది అంత. మళ్ళీ 2వది ఏంటంటే రాజు అన్న ఈ సినిమా నిలబెట్టేశాడు. ఒక అన్న పాత్రలో సొసైటీలో చూసినటువంటి ఏ అన్న ఏ తమ్ముడు వాళ్ళిద్దరి క్యారెక్టర్లను చూస్తే అయ్యో మేము కదా నిజమైన అన్నదమ్ములం, మా లెక్కనే వాళ్ళు చూసిర్రు కదా, వాళ్ళ లెక్కనే వాళ్ళు చేసిర్రు కదా అని చెప్పేసి పరకాయ ప్రవేశం చేసుకునే సినిమా మన సినిమా. రాజు అన్న థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా మొత్తం అన్న దగ్గరుండి మోసిండు, దగ్గరుండి కనిపిస్తాడు. ఈ సినిమాలో అన్ని సినిమాలలో రాజీవ్ అన్న పేరు మన సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో రాజీవ్ అన్న పూర్తి స్థాయిలో ఒక నిలుచుండబెట్టి సినిమాను మోసాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాజీవ్ అన్న. సీతేజ్ కొత్త క్యారెక్టర్ గా ఇచ్చాము మనం ఈ సినిమాలో. ఆక్సకాను, రూపిక, గెటప్ సీను, రామ్ ప్రసాద్, రచరవి, గిరిధర్, జెమిని సురేష్, ఈ మధ్యలో లక్ష్మణ్, ఇట్లా మన సినిమాలో ఉన్న ప్రతి నటుడు అందరూ వెళ్ళొట్టాడు. అందరూ వాళ్ళ క్యారెక్టర్లకు న్యాయం చేస్తారు. ఎందుకంటే కొత్త క్యారెక్టర్ డిజైన్ చేసినాం. ఇంతకు ముందు చేసిన సినిమాలో ఉన్న క్యారెక్టర్లా కాకుండా మనం కొత్తగా డిజైన్ చేసినాం. ఎందుకంటే సేమ్ అదే చూద్దాం అలానే చూద్దాం అనకుండా ఇందులో మీరు కొత్తదాన్ని చూస్తారు. ఇందులోకి వెళ్ళి కొత్త క్యారెక్టర్ బయటకు వస్తుంది. అలా నేను సాధ్యమైనంత వరకు కాస్ట్యూమ్స్ కానీ అది కానీ ఇది కానీ వాళ్ళ డిజైన్ కానీ లుక్ కానీ ప్రతి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ఒక డైరెక్టర్ మార్కు కనిపించడానికి. థ్యాంక్ యూ అన్న. అందుకోసం పెద్ద గొప్ప సినిమా తీసిన అనట్లే, కానీ మా ప్రయత్నాన్ని మాత్రం మేము ముందర పెడుతున్నాం. మంచి సినిమా తీసినాం, ఎక్కడ కానీ వల్గాటి లేకుండా ప్రతి క్షణం తప్పించి మంచి సినిమాగా ఇక్కడ రూపొందించడానికి ప్రయత్నం చేసినాం. నేనైతే సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఇలా డైరెక్టర్ గా నేను బయటకు వస్తున్నా, నాకు హ్యాపీ. ఎందుకంటే ఇంకో అవకాశం ఇస్తారు దీన్ని చూపించుకుంటే. కానీ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి
ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. అలాంటి ప్రొడ్యూసర్లను రక్షించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. చాలా మంది అందరం కలిసి మీరు సపోర్ట్ చేయండి. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. ఇలా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్ కోసం వెతికే రోజు వచ్చింది, ప్రతి దాని కోసం వెతికే రోజు వచ్చింది. పోస్టర్ కాంచెల్లి పోస్టర్ తీసుకొస్తే పోస్టర్ అంటు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అంటే ఏదైనా ప్రతి ఒక్కటి తీసుకెళ్లాల్సింది మీడియా మిత్రులు మీరే కాబట్టి మా యొక్క ఆవేదన కాదు ఇది. మళ్ళీ కొంచెం బాధ్యతను మెల్లమెల్లగా మార్చుకుందాం, మెల్లమెల్లగా తీసుకెళ్దాం. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా. ఇదే ప్రొడ్యూసర్ దళారి 2 అనౌన్స్ చేసిండు. కంగ్రాట్స్ బావగారు. బావగారు అంటున్నా, ఎందుకంటే బావగారి దగ్గర ఆయనే నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కాబట్టి. థ్యాంక్ యూ ఎడవల్లి వెంకటరెడ్డి గారు, మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మా రెడ్డి సోదరులు రెడ్డి జాగృతి పాపిరెడ్డి అన్న గాని, మా సురేష్ అన్న, సంపత్ అన్న, భవన్ అన్న, మా దీపక్ అన్న, మా ఉదయ్ అన్న, మా సురేష్ అన్న, రాజశేఖర్ అన్న, మా పైడి రాజు, ఇంకా మిత్రులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున శిరస్సు వంటి నమస్కరిస్తూ, మర్చిపోయిన పేరును మీరే గుర్తు చేసుకొని మా గోపాల్ రెడ్డి నన్ను అన్నాడు అని మీరు అనుకొని ఆశీర్వదించండి. రేపు 15 నాడు సినిమా థియేటర్లకు వస్తుంది. ఈ వాయిస్ ను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక్కొక్కరము నా మాటల్లో ఆర్ద్రతగా భావించి, మీ మనసులలోకి వెళ్ళొచ్చిన మాటగా భావించి, విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు, కన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా దళారిని ముందడికి తీసుకెళ్ళండి. మాకున్నటువంటి బడ్జెట్ తో శక్తి వంచన లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సినిమా ప్రేమికులందరూ సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్క గుణానికి సంబంధించిన సినిమా కాబట్టి కష్టపడి రాసిన, కష్టపడి సినిమా తీసిన, అంటే కష్టం అంటే ధైర్యంగా, మళ్ళీ కష్టం అంటే ఏదో అందరూ చెప్పుకుంటారు నేను కష్టపడ్డా, నేను అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఎవరికి వాడే కష్టపడతాడు. నేను నా కోసం కష్టపడ్డా, ఆ కష్టం కాదు ఇది. ఇది నేను అనేది ఆ కష్టం కాదు. ఇంకోసారి నలుగురు కోసం కష్టం అంటున్నాను. మళ్ళీ కష్టం అని కొందరు అనుకుంటారు, అరే ఎవడైనా కష్టపడలేడు, ఎవడు అడక తినడు కాదు కష్టపడతాడు ఆ కడుపు కోసం, ఆ కడుపు తుప్పుల కోసం నువ్వు కష్టపడ్డావు, నీ పేరు కోసం నువ్వు కష్టపడతావు అనే ప్రశ్న వస్తుంది. ఆ కష్టం కాదు ఈ కష్టం. ఇది ఏంటంటే ప్రేమతో కూడిన కష్టం. ఇంతకుముందు సోల్లో రెడ్డి సోల్ రాసినట్టు నలుగురికి ఎట్టాలి, నలుగురికి పంచాలి, వాళ్ళ కోసం చిన్న కష్టం. అంటే ఆ కష్టం కాదు. నేను అంత పెద్ద కష్టం ఏం పడలేదు. ఆ కష్టం నేను పడుతున్న కష్టం ఏంటంటే నలుగురికి ఇయ్యాలన్నా, ఆ నలుగురిని మెప్పించాలని, నలుగురిని తీసుకురావాలని, నలుగురిని ఒకే తోనికి తీసుకురావాలని, అలా నా అందరినీ రావడానికి కష్టపడుకున్నా. నాకు నేను ఇది నా స్వార్థం మాత్రమే, ఎవరి స్వార్థం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు కృతజ్ఞత. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. దళారి ఎడవెల్లి వెంకటరెడ్డి గారు, కాచిడి గోపాల్ రెడ్డి గారి దర్శకత్వంలో సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్ అనే సాంగ్ రిలీజ్ చేసిన ముందు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రేపు డిసెంబర్ 15 థియేటర్లోకి వెళ్ళబోతుంది. నేను సినిమా నిర్మాణం నుంచి లాస్ట్ థియేటర్లు ఫైనల్ అయ్యి స్టిక్కర్ల దాకా ఉన్నాం కాబట్టి సినిమా కష్టాలను అన్నింటినీ దాటి రిలీజ్ దాకా వచ్చినాం. రిలీజ్ తర్వాత ప్రేక్షకులే మమ్మల్ని ఆదరించి మా సినిమాని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అంటే రాజీవన్న గారు కానీ, శంకరన్న గారు కానీ మాకు వాళ్ళ విలువైన సమయాన్ని ఇచ్చి మా సినిమాను ఈ రోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా డిసెంబర్ 15న చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి మనం చేసిన సినిమాను బాగా ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఎంతో మందికి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సినిమాను 15వ తారీఖు మీరందరూ థియేటర్కి వెళ్ళి ఆదరించి ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైన్ ప్రొడ్యూసర్ అనిల్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారికి, మా గోపాల్ రెడ్డి గారికి దర్శకుడికి, మా హీరో శకలక శంకర్కి అందరికీ, తమ్ముడు శకలక శంకర్కి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ డే. ఇందాక మేము ఎందుకు స్పెషల్ డే అంటున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా రేపు 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున థియేటర్స్ లో మా సినిమాని దళారి అనే సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇందాక గోపాల్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ చెప్పారు. ఒక క్యారెక్టర్ ని చూశాను ఒక ఊళ్ళో, వెంకటరెడ్డి గారు అని. ఆయన వెంకటరెడ్డి గారిలో ఉన్న సుగుణాలన్నీ తీసుకొని మా ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు దీన్ని ఒక మలిచి నాలో నింపి నా ద్వారా
ఒక మంచి పాత్ర. నేను ఈ సినిమా ఆఫ్టర్ 2.5 years 2.5 సంవత్సరాల తర్వాత మేము ముందుకు వస్తున్నాం. దీని వెనక చాలా తపనుంది, చాలా కృషి ఉంది. నాకు ఈ రోజు ఎంత ఆనందంగా ఉందంటే ఈ స్టేజ్ మీద, ఈ డయాస్ మీద నించొని మాట్లాడుతున్నానంటే ఇన్ని కష్టాలు తట్టుకొని కూడా మేము ముందుకు వస్తున్న సినిమా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే శకలక శంకర్ గురించి 2 మాటలు చెప్పాలి. చాలా కష్టజీవి. ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఎక్కడ హైదరాబాదు, అలాగే తన ప్రయాణం ఎక్కడ జబర్దస్త్, ఎక్కడి నుంచి ఎక్కడికి హీరోగా ఎదగడం మామూలు మాటలు కాదు. ఇందాక చూశారు మీరు ఒక సాంగ్, తను సోలో సాంగ్, అదే కాలేజీలో ఉన్న గ్రూప్ సాంగ్. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఇక్కడ పక్కన నించొని డ్రమ్స్ అంతా వాయిస్తుంటే. శంకర్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సాంగ్ ఇందాక అన్నదమ్ముల మీద ఒక సాంగ్ కట్ చేశారు, అది గోపాల్ రెడ్డి గారు చాలా తెలివిగా కట్ చేశాడు. ఆయన గూస్ బంప్స్ అంటే యాక్ట్ చేసిన వాళ్ళకి యూజువల్ గా గూస్ బంప్స్ రావు, ఎందుకంటే మేము నటించాం కాబట్టి. కానీ అందులోని ఎమోషను మాకు కూడా ఒకసారి కళ్ళు అలా చెమర్చేలాగా చేశాయి. సో అన్ని విధాలుగా మీరు తీర్చిదిద్దినందుకు టైం పట్టినా ఏమైనా ఇంత బాగా మీరు ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ సార్ వెంకటరెడ్డి గారు దుర్మార్గం సార్, స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి దళారి 2 అనౌన్స్ చేస్తున్నా అన్నారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. అదే నువ్వు చెప్పు. అవునా, సరే, అలాగే అలాగే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ది ప్రెస్ మీడియా అండ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు, ఇక్కడ ఆశీర్వదిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీడియా సామ్రాజ్యానికి నా నమస్కారాలు. ఫస్ట్ టైటిల్ బాగుంది కదా, మీడియా సామ్రాజ్యం. అంటే మీరు దనుసుకుంటే ఒక యుద్ధాన్ని చేయగలరు, మీరు దనుసుకుంటే ఒక యుద్ధాన్ని ఆపగలరు. దట్స్ ట్రూడ్. ప్లీజ్ క్లాప్స్ మీడియా వాళ్ళందరికీ. ఈ రోజు మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా అయింది నేను మీడియా ముందుకు రావడం, ఒక 3-4 years అవుతుందండి. అయితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలండి. అని ఇందాక మీకు చెప్పాను కదా, దళారీ సినిమాలో ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు ఈ మధ్యన తెలుగు సినిమాలు కానీ, తమిళ, మలయాళం, కన్నడ కానీ, హిందీ సినిమాలు కానీ ఒక చాప్టర్ సినిమా అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనేది ప్లానింగ్ లో ఉన్నాయి కదా. సో మేము ఏం చేసామంటే దళారీ సినిమాని ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసామన్నయ్య, మనకు తెలియదు అది. వీళ్ళు 3 ఏళ్ళ నుంచి తీస్తున్నారు కదా మనతో. నేను మన సినిమా చూశాక అదేంటి సగం లేదేంటి అన్న, అలాగే అలా మొత్తం ఒకసారి వదిలేస్తామేటని అన్నారు. ఎంత తెలుగుగా ప్లాన్ చేశారంటే వెంకటరెడ్డి గారు, మా గోపాల్ రెడ్డి గారు. నిజమే కదా, ఇప్పుడు పుష్ప ఉందండి, సినిమా చేశారు, లెంత్ ఎక్కువైంది, పార్ట్ 2 కింద ప్లాన్ చేసుకుంటారు, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు. కేజీఎఫ్ తీశారు, కొంచెం లెంత్ తీశారు, ఎక్కువ సీన్లు ఉన్నాయి, అన్ని ఫస్ట్ పార్ట్ లోనే కుదించి వదిలేరు కదా. వాళ్ళు తెలుగుగా ఏం చేశారు, చాప్టర్ 2 అని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్ చేశారు. నాకు అర్థం కాలేదండి, రాత్రి చూశాను నేను. మన సీన్లు చాలా ఉన్నాయి కదా, అవి లేవు కొన్ని. ఇదంతా పార్ట్ 2కి ప్లాన్ చేశారని రాత్రి అర్థమైంది నాకు. మళ్ళీ ఈ సీన్లతో పాటు మళ్ళీ మన ఇద్దరి మధ్యలో కొన్ని ఎమోషన్స్ కొన్ని యాడ్ చేశారు మళ్ళీ కథలో. ఇప్పుడు చాప్టర్ 1లో ఏముంటదంటే రాజీవ్ అన్న ఇంట్రడక్షను, నా ఇంట్రడక్షను, అంతే ఇంట్రడక్షన్ చెప్తా, ఇంకంతమించి ఎక్కువ చెప్పలేదు నేను. అబ్బోయ్ మళ్ళీ ఇంకేమైనా ఉందా? చాప్టర్ 1 ఇది మా తలకాయలు బదలైపోతాయి, అసలు కేసులు ఎట్టేస్తారు మన మీద ఇద్దరు. పైగా దళారీ చాప్టర్ 1 మామూలు విషయం కాదు ఇది. ఇందులో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తున్నామండి. ప్రేక్షకులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సినిమాని చూసి ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కథలో ఉండే పాత్రలు మాత్రమే పరిచయం అవుతాయి. చాప్టర్ 1 ఇప్పుడు పుష్పలో అలాగే చూపించారు, కేజీఎఫ్ లో చూపించారు, బాహుబలిలో మొత్తం చూపించారు. ఏంటి కట్టప్ప పొడిసింది జస్ట్ క్యూ ఇచ్చారు అంతే. సినిమా మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటది కదా, మరి మేము ఎందుకు పార్ట్ 1 లో మొత్తం చూపించాలి? అందుకే మొత్తం చూపించలేదు మేము ఇందులో. ఓకే, ముందే చెప్పేస్తున్నాను. రేపు సినిమా చూసి శకలక శంకర్ ఏంటి సినిమా, నువ్వు ఏంటిది, డైరెక్టర్ ఏంటి, రాజీవ్ కనకాల ఏంటిది, ఏంటి అనకూడదని ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకేనా? మీరు కొంతవరకే ఈ కథను అర్థం చేసుకోండి. అసలు మ్యాటర్ చాప్టర్ 2లో ఉంటది. ప్లీజ్ క్లాప్స్. అస్సలు కథ అక్కడ కనెక్ట్ చేస్తాం అన్న. వెయిట్ అండ్ సీ అన్న, రెడీగా ఉండన్న, కొంచెం లైట్ గా తగ్గన్న, స్లిమ్ అన్న, ఎర్రగా తీసేద్దాం,
అవుట్ అండ్ అవుట్ యాక్షన్. రాజీవ్ అన్న నేను ఆ సినిమాలో ఇక అమ్మో కథ చెప్పేస్తాను మళ్ళీ. చాప్టర్ 2, చాప్టర్ 1 ఏం చేస్తున్నాం అంటే ప్యాన్ తెలుగు, ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ, ప్యాన్ రాయలసీమ అంటే అందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు కదా. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అని మధ్యన బాగా రిలీజ్ చేస్తున్నారు. సో సంతోషం, సో హ్యాపీ. మన తెలుగు సినిమా ప్రపంచం దాటి నలుమూలలు వెళ్ళడం చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది. బట్ మేము అంతవరకు వెళ్ళలేం కాబట్టి చాప్టర్ 1 ఏం చేస్తున్నామంటే ప్యాన్ ఇండియా అలా పెట్టారు, ప్యాన్ ఆంధ్ర అని పెట్టాం మేము. ప్యాన్ ఆంధ్ర అంటే అందరి దగ్గర ప్యాన్ కార్డులు ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసేవచ్చు. ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ అండ్ ప్యాన్ రాయలసీమ. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే శ్రీకాకుళం, అటు ఒరిస్సా, తర్వాత జార్ఖండ్ ఆ స్లాంగ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి చూడాలి ఆ సినిమా. తమిళ, మలయాళం, కన్నడ వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు మరి ఈ కొండ భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కోయి భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళు స్లాంగ్ లో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఆ అడవిల్లోను, ఆ కొండ కోయిల్లోను, అంటే చీమల దూరం చిట్టడవుల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఆ చెట్లు పుట్లలో గుడిసెలు కట్టుకుని వాళ్ళకు కూడా వాళ్ళ స్లాంగ్ లో రిలీజ్ చేస్తున్నాం అనమాట ఈ సినిమా. అంటే అన్ని స్లాంగుల్లో దగ్గర 12 స్లాంగ్ లో రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమా. పార్ట్ 2 తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చేయండి. వద్దు మాకు హిందీ అంటే మనకు కొంచెం చెప్పింది వాళ్ళు కంగారు పడతారు. చాప్టర్ 2 అలా రిలీజ్ చేస్తాం ప్యాన్ ఇండియా. చాప్టర్ 1 మాత్రం కొంచెం ఇక్కడ మన ప్యాన్ తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమాలో కొంతవరకు మీకు కథ కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి. సెకండ్ పార్ట్ మాత్రం పూర్తిగా ఉంటది. ఇది అందరికి అర్థమవుతుంది, అందరికి నచ్చుద్ది. ఇందులో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ బాగా చేశాను, ఫైట్స్ బాగా చేశాను. మా డైరెక్టర్ గారు డైరెక్షన్ బాగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ఆయన వర్క్ చేసుకున్నారు నీట్ గా. రాజీవ్ అన్నయ్య ఈ సినిమాకి హైలైట్, రాజీవ్ అన్నయ్య పాత్ర హైలైట్. ఈ సినిమా క్లైమాక్స్ లో రాజీవ్ అన్నయ్య అందరిని ఏడిపిస్తాడు. ఇంతవరకు నేను చెప్పగలనండి. తర్వాత సెకండ్ పార్ట్ మనం కలుసుకొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ అన్న. మా సినిమా ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అన్నలందరికీ అన్న మీరు బాగుంటే మేము బాగుంటాం, మా సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు. మీకు డబ్బులు వస్తే ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా కొంటారు, ఇంకొక సినిమా కొంటారు. మీకు డబ్బులు వచ్చే విధంగా మేము సినిమాలు తీయాలన్నా దయచేసి ఇక్కడి నుంచి అలాగే తీస్తాం. ఏది ఉన్నా సరే కొంచెం జాగ్రత్త పడి తీస్తామన్నా. ఒక సినిమా అనేది ఎంత డేంజరో, అది ఎంత లైఫ్ ఇస్తుందో అంత లైఫ్ ని కూడా తీసేస్తుంది సినిమా. ఇది అందుకే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది నాకు అర్థమైంది. చేస్తాం ముందు ఇంకా బాగా. ఎందుకంటే అన్న మీకు మంచి సినిమా ఇస్తే మీరు ఆ మంచి సినిమాని ప్రజలకు తీసుకెళ్తారు. ప్రజలు వచ్చి బాగుందని చెప్తే మీకు 4 డబ్బులు వస్తాయి అన్న. మీకు డబ్బులు వస్తే 4 సినిమాలు మీరు కొంటారు, 4 సినిమాలు మొదలవుతాయి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ డిస్ట్రిబ్యూషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.